ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 29, 30 శ్లోకాల్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. అపానే జుహతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపాన గతిరుద్ధ ప్రాణాయామ పరాయణ అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిధో యజ్ఞ క్షిపత కల్మషః. కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు. ఇంకను కొందరు నియమితాహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయులైన వారు ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణములను ప్రాణములయందే హవనము చేయుదురు. యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. ఇక్కడ ప్రాణాయామం గురించి కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. ప్రాణ అపాన వాయువులు సమానంగా చేసి దాన్ని దీర్ఘశ్వాసతో అధోగతి పాలైనటువంటి ఈ శ్వాసని, ఈ ప్రాణవాయువును ఊర్ధ్వానికి పంపించాలి. అది ప్రాణాయామం. ఈ ప్రాణాయామం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ప్రాణాయామం అంటే అనేక నాడులు శుద్ధి అవుతాయి, బ్రెయిన్ శుద్ధి అవుతుంది, మనలో ఉన్నటువంటి అజ్ఞానం నశిస్తుంది, ఏకాగ్రత కుదురుతుంది. ప్రాణాయామం అనేది చాలా ముఖ్యం. యమ నియమ ఆసన ప్రాణాయామ, ఇది అష్టాంగ యోగాల్లో ప్రాణాయామం అనేది ఒక భాగం. కాబట్టి ప్రాణాయామం అనేది చాలా ముఖ్యము. శరీరం శుద్ధి అవుతుంది, కఫవాత పైత్యాలు కూడా పోతాయి. ప్రాణాయామం వల్ల కఫం పోతుంది, పైత్యం పోతుంది. తర్వాత శరీరం శుద్ధి అవుతుంది, మనసు శుద్ధి అవుతుంది. కాబట్టి ప్రాణాయామం అనేది రోజుకి ఒక 10 నిమిషాలు కానీ అరగంట కానీ ప్రాణాయామం చేస్తే మనలో ఉన్నటువంటి అజ్ఞానం నశిస్తుంది, పాపాలు నశిస్తాయని చెప్తున్నారు. పాపములు రూపుమాపును ఈ ప్రాణాయామం వల్ల. కొందరు ఏం చేస్తారంటే యోగులు నిత్యము కూడా ప్రాణాయామం చేస్తూనే ఉంటారు. వాళ్ళు సిద్ధ పురుషులు, వాళ్ళు సిద్ధులు, సిద్ధ గురువులు అంటారు వాళ్ళని. వాళ్ళు నిత్యము కూడా ఈ ప్రాణాయామం చేస్తూనే ఉంటారు. అటువంటి ప్రాణాయామం ఎవరైనా చేశారంటే వారికి శుద్ధి అవుతుంది అనమాట. నాళ్ళన్నీ కూడా శుద్ధి అవుతాయి. 72,000 నాళ్ళు శుద్ధి అవుతుంది. ఎడ పింగళ సుషుమ్న నాడి ద్వారా వెళ్ళేటువంటి ఈ శ్వాస, ఈ దీర్ఘశ్వాస అంటారు. దీర్ఘశ్వాస తీస్తే మనలో ఉన్నటువంటి ప్రాణవాయువు అధోగతి పాలయ్యింది. అధోగతి పాలవడం వల్ల ఈ జీవుడు ఏం చేస్తాడంటే మనందరం కూడా బాహ్య ప్రపంచం వైపు ఈ సుఖాలే నిజమనుకొని, ఈ సుఖాలే అనుభవాలే మంచివనుకొని మనం ఆశిస్తూ ఇందులో మన సుఖ దుఃఖాలు అనుభవిస్తాం. కానీ ప్రాణాయామం ద్వారా ఈ ప్రాణం కిందకి వెళ్ళిపోతుంది. మనకి ఎక్కువగా మనం శ్రమ చేస్తున్నాము. ఆ శ్రమ చేయడం వల్ల కానీ, ఈ విషయాదులు అనుభవించడం వల్ల కానీ, భోగభాగ్యాలు అనుభవించడం కానీ, ఇవన్నీ చూడడం వల్ల మన ప్రాణశక్తి కిందకి పోతుంది, ప్రాణం నశిస్తుంది. కాబట్టి మన ప్రాణాన్ని అధోగతి నుంచి ఊర్ధ్వానికి పంపించాలంటే ప్రాణాయామం చేయాలి. ఆ ప్రాణాయామం ఒక గురువు ద్వారా మాత్రం చేయాలి. మన ఇష్టం వచ్చిన ప్రాణాయామం చేసామంటే మన బ్రెయిన్ దెబ్బ వస్తుంది, మెంటల్ రావడానికి కూడా అవకాశం ఉంది. కానీ చాలా జాగ్రత్తగా ఈ ప్రాణాయామం చేయాలి. ఆ ప్రాణ అపాన వాయువును సమానంగా చేసి ఆ ప్రాణవాయువుని ఆ శ్వాస ద్వారా ఊర్ధ్వానికి పంపించాలి. ఎప్పుడైతే శ్వాస ఊర్ధ్వానికి పంపిస్తామో మనలో ఉండేటువంటి కఫవాత పైత్యాలు పోతాయి, శరీరం వేడెక్కుతుంది, బ్రెయిన్ కూడా వేడెక్కుతుంది, అగ్నిస్వరూపంగా మనం తయారవుతాం. మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోతుంది, మనలో ఉన్నటువంటి పాపాలు నశిస్తాయని కూడా స్వామి కృష్ణ పరమాత్ముడు తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు.